శాంభవి దాని ప్రాచీనత ఆదియోగి అంతటిది వేల సంవత్సరాల నాటిది. దీని ప్రాముఖ్యత ఏంటంటే, శాంభవి సాధనతో మీలో ఒక నిర్దిష్టమైన శక్తి పార్శ్వం జనిస్తుంది. దాన్నే ఓజస్సు అంటారు. ఇది ఒక అశరీర శక్తి. మీ చుట్టూ కొంత ఓజస్సు ఉంటే భౌతిక ప్రపంచంలో అతి తక్కువ ఆటంకాలతో సాగిపోగలుగుతారు మీరు. ఇది చాలా ముఖ్యం. మీ జీవిత పూర్తి సామర్థ్యాన్ని అందుకోవాలంటే, లేకపోతే జీవితాన్ని ఒక రణరంగంలాగా అనుభవిస్తారు. ప్రతి క్షణం మానసిక అలాగే భావపరమైన శక్తిపరమైన బాధ కలుగుతుంది మీకు. ఎందుకంటే ఎక్కడో ఘర్షణ ఉంటుంది. మీ జీవితం నుండి ఈ ఘర్షణను తొలగిస్తే మీరు చూస్తారు ఒక వ్యక్తి విచ్చుకోవడం లేదా వికసించడం. ఇది జరగాలంటే కనుక మీరు సమగ్రంగా ఉండాలి. ఇంకా తగినంత ఓజస్సు కూడా ఉండాలి.